మిమ్ము నేను నిందించడం లేదు. కాని ఆ పాండుపుత్రులు జీవితాంతం నన్ను ఏ విధంగా అవమానిస్తూ వచ్చారో ఆ సత్యాన్ని మీకు విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాండవులు సమస్త ఆర్యావర్తాన్ని ఏకం చేస్తున్నారు నాకు విరుద్ధంగా, నాతో యుద్ధం చేసేందుకు. ఏమిటి నేను చేసిన దోషం? ఏమి అపరాధం చేశాను నేను గురుదేవా? నిండు సభలో ఒక స్త్రీకి వస్త్రాపహరణం చేయడం, ఇది మీ దృష్టిలో అపరాధం కాదంటారా బావా దుర్యోధన? నిండు సభలో ఒక దాసి తన ప్రభువును అవమానిస్తే దానికి దండన విధించడాన్ని అపరాధమని ఎలా అనగలరు వాసుదేవా? ఒకవేళ ఆ దండన కఠోరమని భావిస్తే నేను క్షమాపణ కోరుకుంటాను. దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను గురుదేవా. కానీ నా పట్ల జరుగుతున్న ఈ అన్యాయాలను నిరోధించండి మీరు. గురుదేవా, ఒకవేళ యుద్ధం జరిగితే అప్పుడు నేను కూడా దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. గురుకుల సంపద యావత్తూ నశించిపోతుంది. గురుదేవా, కేవలం మీరొక్కరే జరగనున్న ఈ యుద్ధాన్ని నివారించగలరు. నేనా? నేను మాత్రం ఏం చేయగలను యువరాజా దుర్యోధన? యాదవులే పాండవులకున్న బలం గురుదేవా బలరామ. ఒకవేళ మీరే వారికి అండగా నిలవకపోతే ఆ పాండవుల మనసులో యుద్ధమనే ఆలోచన కూడా వచ్చి ఉండేది కాదు. ఆలోచన వచ్చేది కాదు. ఇంతకీ మీరు ఏం కోరుకుంటున్నారు బావా దుర్యోధన? ఏం కోరుకుంటున్నారు మా నుండి? వాసుదేవా, మీకు మహాబలి శ్రీ బలరాముల వారికి మేము ఏం సలహా ఇవ్వగలము వాసుదేవా? మేము కేవలం మీకు విన్నవించుకుంటున్నాము. మీరు ఇరువురు ఎవరి తరఫున పక్షపాతం వహించరాదు అని. దాని గురించి మీరు చింతించకండి గాంధారరాజా. అలా ఎన్నటికీ మేము జరగనివ్వం. యువరాజు దుర్యోధనుడు యథార్థమే చెబుతున్నాడు. క్రీడల పరిణామం యుద్ధానికి కారణంగా మారకూడదు. ఇందువలన నేను ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాను. నేను గాని కృష్ణుడు గాని మా యాదవ సైన్యంలోని సైనికులెవ్వరూ పాండుపుత్రుల తరపున శస్త్రాన్ని సంధించము. తమరు ఉదారులు మహాబలి శ్రీ బలరామదేవా. పెద్దబావ గారు, మీరిటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు? మా వాదన వినకుండా మీరు మమ్ము దోషులని ఎలా భావించారు?
రాకుమార అర్జున, నేనిప్పుడు ఎవ్వరినీ దోషులని నిందించడం లేదు. నేను కేవలం ఈ పరిస్థితిలోని వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా ముందున్న పరిస్థితులు ఇవి. ఇరుపక్షాల వారు అక్షక్రీడ ఆడేందుకు నిర్ణయించుకున్నారు. ఆటలోని నియమాలన్నింటికీ ఇరుపక్షాల వారు అంగీకరించారు. అందులో మీ పక్షం ఓడిపోయింది. పరాజితులైనందుకు ఇప్పుడు ప్రతీకారం కోసమని మీరు విశ్వయుద్ధాన్ని ఆరంభించకూడదు. వారు మమ్ము వంచారు పెద్దబాబగారు. అయితే మీరు ఆటను విడిచి వెళ్లవలసింది. మేము ఆడిన మాటకు కట్టుబడ్డాం. కానీ మీరు నిజానిజాలు తెలుసుకుంటేనే మీకంతా స్పష్టమవుతుంది. రాకుమార అర్జున, ఈ పరిస్థితికి దారితీసిన నిజానిజాలతో నాకు నిమిత్తం లేదు. మీ పరోక్షంలో కూడా ఇన్ని సంవత్సరాలుగా ద్యోత సభను గురించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా నాకు మీ నుండి గాని లేక అన్యుల నుండి గాని కొత్తగా ఏదో తెలుసుకోవలసిన ఆవశ్యకత లేదు రాకుమార అర్జున. బహుశా దుర్యోధనుడు విలపించినందుకు నేను ప్రభావితుడనైనానని మీకు అనిపించి ఉండవచ్చు. అటువంటిదేమీ లేదు. ఆరంభం నుండి నా మనసు కేవలం ఒక సత్యాన్నే నమ్ముతోంది. ఇక ఆ సత్యమేమిటంటే, నాడు ద్యోత సభలో యువరాజు దుర్యోధనుని కంటే ఎక్కువ అధర్మం రాకుమారుడు యుధిష్ఠిరుడే చేశాడని. తన భార్యను పందెంగా ఒడ్డాడు. తన సోదరులను పందెంగా ఒడ్డాడు. అదే అతను చేసిన పెద్ద అధర్మం. అయినప్పటికీ రాకుమారుడు యుధిష్ఠిరుడు ద్యోత క్రీడను విడిచి వెళ్లలేదు. అప్పుడు వానికి అవకాశం వచ్చింది. సభలో వానిని ప్రశ్నించారు, సోదరులను పందెంగా పెట్టాలన్న తన నిర్ణయంపై గర్వంగా ఉందా అని. అప్పుడైనా విరమించవలసింది. మరి రాకుమారుడు యుధిష్ఠిరుడు ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే వానికి తన ధర్మంపై అహంకారం కనుక. ఇలా ఒక వ్యక్తికి తన ధర్మం పట్ల అహంకారం కలిగిందంటే రాకుమార అర్జున, అప్పుడు వాని చేతల వలన కేవలం అధర్మమే జరుగుతుంది. కేవలం అధర్మం. ఈ కారణంగా యువరాజు దుర్యోధనునికి నేనిచ్చిన వాగ్దానం ఉచితమేనని నాకనిపిస్తోంది. మాధవ, మీరు పెద్దబావగారికి మా వాదన వినిపించే ప్రయత్నం చేయవచ్చు కదా. నేను వారికి ఏం చెప్పగలను పార్థ? వారంటున్నది ఉచితమే కదా. అహంకారం సదా అనర్థానికే దారితీస్తుంది. కానీ ఇది సత్యం. ఇప్పుడు నేను కూడా అగ్రజుని నిర్ణయానికి బద్ధుడను పార్థ. ఇకపై మేము పాండవుల తరపున శస్త్రాన్ని సంధించలేము పార్థ.